డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే. అబ్బా ఒక్కగా ఉంది. ఆహా ఆహా, ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా, ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి 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 ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండడం చూశాను. అప్పలస్వామి, లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వే యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నారు, ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు. కాళ్ళొంచు. కాళ్ళొంచు ఏంటంటే వంచు అంచమంటుంటే కాళ్ళొంచలేవు. ఆ కాళ్ళు చెయ్యి. తాం దిగి దిగితే ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగి దిగితే. అలా చావచితక బాది మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః, కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర, పురుష శ్రేష్ఠ, మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాకరాకొచ్చింది ఛాన్స్, చస్తే వదలం.
వదలవయ్యా వదలవయ్యా బాబు బాగుండదయ్యా వదలవయ్యా అంటే అయ్యో బాబు బాబు ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ ముందు ముందు మీ కథలు ఎవరినైనా కత్తులతో పొడవడాలు కాళ్ళు చేతులు ఇరిచేయడాలు కొరుక్కు తినేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే? అదే ఏం లేదండి అయ్యా, అలాంటిది ఏదైనా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్పలస్వామి. నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసినా బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున వెడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఏ? అంతా మీ చలవే. ఇలా కాలేజీ ఫంక్షన్లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు, సీతారామరావు గారు. ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో. ఓ పక్కన స్టూడెంట్స్ నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను. అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసానా పోలేదు సీతారామరావు గారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం. రేపు సాయంత్రం 5ంటికి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నాకు ఇష్టం లేని పెళ్లి తప్పించండి. ఇప్పుడు మీరు ఈ ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవలసి వస్తుంది. ప్లీజ్ రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాబు కాస్త త్వరగా పోని. తొక్కు. తొక్కుతున్నాను కదండి. త్వరగా వెళ్ళాలి, పోని. తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కనండి బాబు, కింద నేల తగులుతుంది. తొక్కువయ్యా, తొక్కు. ఇదిగో ఎంత త్వరగా కంగారు వెళ్ళాలి, పడితే బండ తొక్కు. దిగిపోతానంతే. తొక్కు చెప్తాను. ఆ? ఇదేమిటయ్యా బాబు, కళ్ళు మూసు తోలుతున్నావేంటి? స్పీడ్గా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి, ఆ? నాకు భయం. పంప ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావు? ఎంతకన్నా స్పీడ్గా తోవడం నా వల్ల కాదండి. బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుంది కానీ నేను తోలుతాను కదా. రా బాబు. వద్దండి బాబు, మా ఓనర్ ఒప్పుకోరండి. మీ ఓనర్ మా గారు ఓనర్ చెప్పుకుంటారా? ఒప్పుకోరండి. పద. ఎంతరేటండి బాబు, కూర్చో. ఇవాళ నా పని బండి పని కూర్చో. పోయిందా గోయిందా, చక్రాలు ఉడిపోతాయి బాబు. అంత స్పీడ్ ఎందుకు బాబు? అవతల గట్టుకెళ్ళాలి, పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సింది డబ్బిస్తానయ్యా, అర్జెంట్గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటు మీద ఉంది. బాబు దూరం బాబు. గోదావరి పోటు మీద ఉంది. లావణ్య రా వెళ్దాం.
రోజు నీ చెంప పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? పో పైకి నుంచే. అమ్మా ఎంత గట్టిగా దోచిందనమాట ఆ పిల్ల. అయ్యో బాబు బాబు, మీరు నన్ను అక్కడి నుంచి కింద దోచారు. నా నడు విరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్న నా వల్ల కాదు. బతికుంటే రిచ్చా వాళ్ళతో వేకాడుకుంటూ గడపచ్చు. అమ్మా బాబు, తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలస్వామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే 6 నెలల క్రితమే తిరిగి ఈ ఊరు వచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కోలి, పైన సామాన్లు ఉన్నాయి దించు. 6001, 6002, 6003, 6004. దుర్గా, ఏంటైతే కాలుతో గొయ్యి వేస్తాను? పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేను నెలకొల్పడానికి నల్లులు గుట్ట నడిచి ఎంత గొయ్యితో చూడు. అవును, నా జేబులో డబ్బులు ఉండాలి. ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించి తెస్తుంటే వెత్తలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు. నావి 6043, మా ఆయనవి 3, 6046. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్దీ నోరు లేస్తోంది? ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీతో చిన్న పనుంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా.